హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము ప్రిన్సీ. ఇది వచ్చి సండే వ్లాగ్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా షూట్ చేశాను. ఒక మినీ వ్లాగ్ అనుకోండి. మార్నింగే పొద్దున్నే మా ప్రిన్సీ అలా మంచిగా నిద్ర లేపుతుంది. నాకు అస్సలు ఈరోజు లేవాలని లేదు. చాలా లేట్గానే లేచాను. ఇంకా లేచాక ఫ్రెష్ అప్ అయిపోయి ప్రిన్సీకి కూడా ఈరోజు బాత్ చేయించాను. బట్ నేను అది వీడియో షూట్ యాడ్ చేయలేదు. బాత్ చేయించిన తర్వాత మళ్ళీ కొంచెం కోమ్ చేశాను హెయిర్ అంతా డ్రై అయిపోయాక. లేకపోతే చిక్కులు పడిపోయిందంటే మొత్తం నాట్స్ అయిపోయి ఇంకా చాలా చిరాగ్గా ఉంటుంది. సో మంచిగా కోమ్ చేశాను. ఇలా టేబుల్ మీద కూర్చోపెడితేనే అది మంచి కోమ్ చేయించుకుంటుంది, లేకపోతే లేదు. ఆ తర్వాత నేను ప్రిన్సీ కలిసి ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. చాలా డేస్ అయింది ఫిష్ తిని. సో ఈరోజు సండే కదా, ఫిష్ తినాలనిపించి ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఈ ఆటోలో కూర్చుంటే హెయిర్ అసలు ప్రాపర్గానే ఉండదు. ఇంటికి వచ్చేసాక కుకింగ్ స్టార్ట్ చేశాను. పెద్ద ప్రాసెస్ ఏమి కాదు, నాకు వచ్చిన సింపుల్ వేలో నేను ఎప్పుడు ఫిష్ కర్రీ చేస్తాను. ఈరోజు కొంచెం స్పెషల్గా బెండకాయలు కూడా యాడ్ చేసి చేశాను. అలా చింతపులుసు ఉడికేలోపు ఏదో 2-3 పోజులు ఇస్తూ చోకులు పడుతూ ఉన్నాను. మొత్తానికి నా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంది, చూసేయండి. కలర్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా అంతే అద్దిపోయింది. ఆ తర్వాత కొంచెం బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసి నీట్గా సర్దేశాను. హియర్ కమ్స్ ద మెయిన్ టాస్క్, మా ప్రిన్సీకి తినిపించడం. చిన్నప్పటి నుంచి ప్రిన్సీకి ఫీడింగ్ అలవాటు అయిపోయింది. అస్సలు తనంతా తను తినదు. 2-3 రోజులైనా అలానే ఉంటుంది. కానీ నేను తినిపించాలి. అందులోనూ కర్డ్ రైస్ అంటే పిచ్చి. చికెన్ పెట్టినా తినదు. ఆల్రెడీ ప్రీవియస్ డేనే నేను తనకి చికెన్ పెట్టాను, అందుకనే మళ్ళీ ఈరోజు పెట్టట్లేదు. ఎందుకంటే తను తిండు డైలీ. తనకి కర్డ్ రైస్ అంటేనే ఇష్టం. సో ఇంకా అలా తినిపించేశాను. ఆ తర్వాత నేను కూడా నా ఫిష్ కర్రీతో అన్నం తిన్నాను. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. చేపల పులుసు అంటే నాకు ఆ రోజు తినడం కన్నా నెక్స్ట్ డే తినడం ఇష్టం. బట్ మండే తినడం మానేశాను నాన్ వెజ్. సో ఇంకా ఈరోజే తిని ఈరోజే ఎంజాయ్ చేయాల్సిందే. నా డే అయితే ఇలా గడిచింది, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. మీరు ఈరోజు అంటే ఆల్రెడీ నేను ఇది పోస్ట్ చేసేటప్పటికి మండే అవుతుంది. మీరు సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.